చేసుకో. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. చూస్తుంటేనే అర్థమైపోతుంది దేని గురించి చెప్తున్నా అనేది. వినాయకుడ నిమజ్జనం అండి. సో ఒకటే వినాయకుని నిమజ్జనం అనేది చూపిస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి మీకు 5 రకాల వినాయకుడిని చూపిద్దాము అని నేను ఈ వీడియో అనేది షార్ట్లను అప్లోడ్ చేశాను. ఇదిగోండి చూడండి, నిమజ్జనం మీకు బాగా నచ్చిందా? అండ్ ఇది వచ్చేసేసి 5 డిఫరెంట్ ప్లేసెస్లో అనమాట. ఇంతకీ మీకు ఏ వినాయకుడు నచ్చారో లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి, చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇదంతా ఏంటంటే వినాయకుడికి నిమజ్జనకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనమాట. ఇదిగోండి వినాయకుడు. నెక్స్ట్ ఇది వేరే వినాయకుడు అండి. ఇక్కడ మా చుట్టాల ఇంట్లో నుంచి వెళ్తుంది అని అంటే, ఏ వినాయకుడిని అయితే ఏమి మీకు చూపించకుండా ఆగుతానా? సో మీకు చూపించాలని చెప్పేసి వెంటనే వినాయకుడిది వచ్చేస్తుందని చెప్పేసి షూట్ చేయడం మొదలుపెట్టాను. కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా డిస్టెన్స్లో ఉండడం వల్ల అంతగా ఏమీ అంటే వినాయకుడిని కనిపించట్లేదు. సో మీకు దగ్గరుండి చూపించాలి అని డిసైడ్ అయిపోయి కిందకి దిగి మీకోసం ఇంకా అంతే ఎదరికి వెళ్ళిపోయి మీకు చూపిద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ దగ్గరికి వరకు వెళ్ళాను. మీకు వినాయకుడు అనేది క్లియర్గా కనిపించింది అని అనుకుంటున్నాను. హోప్. సో ఇదిగోండి, అయితే ఇక్కడికి వచ్చేసి సంథింగ్ వినాయకుడి ముందు డాన్స్ అది వేస్తారు కదా. సో అందువల్ల ఇక్కడే ఆగిపోయి చూపిస్తున్నారు, కానీ అక్కడ ఎవరు ఉండిపోయారు. ఇది వచ్చేసి వేరే వినాయకుడు అండి. వేరే వినాయకుడి చక్కగా ఒక చిన్నదాంటి వ్యాన్లను తీసుకొని వెళ్తున్నారు. ఇది మా వినాయకుడి నిమజ్జనం, మీకు తెలిసిందే. మా వినాయకుడిని కూడా కలపాలి కదా, అందుకని చెప్పేసి ఇందులోని ఈ వీడియోలోని కలిపి చూపించాం అనుకుంటున్నాను. అట్ లాస్ట్ మీకు ఆల్రెడీ మా గల్లీ వినాయకుడిని చూపించాను కదా, మరి నిమజ్జనం కూడా చూపించేయాలి కదా. ఇదిగోండి మా గల్లీ వినాయకుడు వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ వినాయక. మరి ఇక్కడ ఏంటంటే మంచిగా అంటే కలర్స్ అన్నీ పూసి వేసి వినాయకుడి గురించి గణపతి బప్ప మోరియా అని అనుకుంటూ చాలా హ్యాపీగా చేశారండి. ఇంతకీ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.